కఠినమైన కాని చాలా క్లియర్ చాయిస్ని పెడుతుంది. ఈ మాట చాలా ఫేమస్. ఎవడూ ఇద్దరు యజమానులకు సేవ చెయ్యలేడు అని. చాలా సింపుల్ లాజిక్. ఒకేసారి 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయలేం కదా. అలాగే మన జీవితంలో మన మాస్టర్ ఎవరు? దేవుడా లేక ధనమా? ఈ రెండింటిలో ఒకదానికి మనం నిజంగా లాయల్గా ఉండగలం. సరే, ఇదంతా బావుంది. మన ప్రయారిటీస్ని సరిగ్గా సెట్ చేసుకుంటే మనకు దొరికే అతి పెద్ద బహుమతి ఏంటి? అదే మన ఫైనల్ సెక్షన్, ఆందోళన నుండి విముక్తి. మనస్సులో క్లారిటీ ఉన్నప్పుడు టెన్షన్స్, వరీస్ వాటంతటవే తగ్గిపోతాయి. ఇక్కడ మనందరికీ ఒక సహజమైన ప్రశ్న వస్తుంది. సంపద మీద దృష్టి పెట్టొద్దు అంటున్నారు. సరే, కాని బ్రతకడానికి కనీస అవసరాలైన తిండి, బట్టల గురించి కూడా వరీ అవ్వకుండా ఎలా ఉండగలం? ఈ ప్రాక్టికల్ క్వశ్చన్కి ఈ గ్రంథం ప్రకృతి నుండే 2 చాలా అందమైన ఉదాహరణలు తీసుకుని సమాధానం చెప్తుంది. మొదటగా ఆకాశపక్షులను చూడమంటుంది. ఒక్కసారి ఆలోచించ